అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది చిన్ని గారు. తన తల్లి తనను కాదని వెళ్ళిపోయిన ప్రియతో తన పెళ్లి నిశ్చయం చేసుకొని వచ్చిందని తెలిసిన ఆకాష్, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అడిగాడు. అవును, మన ప్రియే పోయినసారి నిశ్చితార్థం దగ్గరే ఆగిపోయిన నీ ప్రేమకు ఇప్పుడు డైరెక్ట్గా పెళ్ళే జరగబోతుంది అంది సత్య. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అంతలో కానీ ప్రియ ఆకాష్ను కాదు అని వెళ్ళిపోయింది కదా ఆంటీ అని అడిగింది గీత. అది గీత, అసలు ఏం జరిగిందంటే గీత, మా మూర్తి అన్నయ్యకు ఆరోగ్యం బాలేదని చూడటానికి వెళ్ళిన నేను అక్కడ ప్రియని చూశాను. ఎంత మారిపోయిందో తెలుసా? అసలు సత్య ఏం చెప్తుందో అర్థం కాక, ఏంటా ఆంటీ మీరు చెప్పేది అని అడిగాడు రిషి. హా రిషి, తనకి మోడలింగ్ అంటే ఇష్టం అవ్వడంతో అప్పుడు పెళ్లికి ఒప్పుకుంటే ఎక్కడ తన అంబిషన్ వదులుకోవాల్సి వస్తుందేమో అని భయపడి పెళ్లి వద్దు అనుకుందంట. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో తను పెద్ద మోడల్ అయిపోయింది. వెంటనే ఓ రోజు మా అన్నయ్య దగ్గరకు వచ్చేసి, నేను అనుకున్నది సాధించేశాను, నేనింక బావను పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పిందంట. అప్పటికి ప్రియ మీద ఉన్న కోపంతో, అన్నయ్య మీ బావకి పెళ్ళైపోయింది అని ఎంత చెప్పినా నమ్మకుండా, లేదు నాకు తెలుసు, బావ నన్ను మర్చిపోడు, మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోడు అని తన చేతిని కత్తితో కోసుకుంటూ సూసైడ్ చేసుకోపోయిందంట. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో మనకు ఆ ప్రాణాలైనా మిగిలాయి. అయినా ఆకాష్తో పెళ్లికి మా అన్నయ్య ససేమిరా అనడంతో అన్నం నీళ్లు మానేసిందంట. ఇంకా దాన్నలా చూడలేక ఆకాష్తో పెళ్లి గురించి మాట్లాడటానికి, ప్రియ గురించి అంటే నేను రానేమో అని, తనకి ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పి నన్ను వెంటనే రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళాకనే నాకు తెలిసింది విషయం మొత్తం. అందుకే నువ్వు కోరుకున్న ప్రేమ నీకు దక్కించాలని నేను మీ మామయ్య చెప్పినట్టు డైరెక్ట్గా పెళ్లికే ముహూర్తం పెట్టించమన్నాను. అందుకే మీ మామయ్య నేను వచ్చేటప్పుడు వెళ్ళి ముహూర్తం కూడా పెట్టుకొని వచ్చాడు. ఇంకో 15 రోజుల్లో ముహూర్తం ఉందంట. ఆ ముహూర్తానికే మీ పెళ్ళి. మామయ్య వాళ్ళు కూడా 2 రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తారు. రిషి, గీత, సతీ మీరే దగ్గర ఉండి మన కన్నయ్య పెళ్ళి జరిపించాలి అని గుక్క పెట్టుకోకుండా చెప్తున్న సత్య కాసేపు ఆగి, నీ ప్రేమ నిజం కన్నయ్య, అందుకే అది దూరం అయింది అనుకుంటే మళ్ళీ అదే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అని ఆకాశ్ చేతిని పట్టుకొని చెప్పింది సత్య. మీరు చెప్పింది నిజమే అమ్మా, వీడి ప్రేమ నిజం, అందుకే దూరం అయిపోతుంది అని అన్నాడు రిషి. దూరం అవడం ఏంటి రిషి, మళ్ళీ మన కన్నయ్య దగ్గరికి వచ్చేస్తుంటే? నిజమే అమ్మా. రే సత్య, గీత పదండి, రే వస్తాంరా ఆంటీ మేం వెళ్ళొస్తాం అని అక్కడి నుండి గీతను సత్యని తీసుకుని వెళ్ళిపోయాడు రిషి. గీత కాల్లో లిఫ్ట్ చేసిన ఆకాష్, చెప్పు గీత అని అడిగాడు. వసుని లవ్ చేస్తున్నా అని ఆంటీకి చెప్పేశావా లేదా అని అడుగుతుంది గీత. చెప్పు ఏంట్రా, నీకు ప్రియతో పెళ్ళి ఇష్టం లేదని, నువ్వు వసును లవ్ చేస్తున్నావని అని గీత అనేసరికి, లేదు చెప్పలేదు అంటాడు. ఏం అంటుంది గీత. ఏంటి ఏమని చెప్పాలి? అసలు వసు నాతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించకుంటే, ఇప్పుడు అమ్మకు విషయం చెప్పి రేపు వసు కాదు అంటే అప్పుడు నేను ఇంకా అమ్మను బాధ పెట్టిన వాడినవుతాను. అందుకే అమ్మకు చెప్పలేదు. అరే, దానికి నువ్వంటే ఇష్టం, అది నీకు కూడా తెలుసు కదా, కాకపోతే కొంచెం డిస్టర్బ్ అయ్యి నేను దూరం పెడుతుంది అంది గీత. అంతే గీత, ఒకప్పుడు ఇష్టం ప్రేమ ఉన్నాయి, కానీ ఇప్పుడు నిజం తెలిసి తన ప్రవర్తన చూశాక వసు నన్ను యాక్సెప్ట్ చేస్తుందనే నమ్మకం నాకు లేదు అంటాడు ఆకాష్. అది కొంచెం షాక్లో ఉందిరా, టైం పడుతుంది మరి అంటుంది గీత. ఏమోనే, కానీ ఒకటి మాత్రం నిజం, వసు అంటే నాకు ఇష్టం, అది ఎప్పటికైనా అంటాడు. ఇప్పుడు వసు ఓకే అంటే నువ్వు ఆంటీకి విషయం చెప్తావా? చూద్దామంటాడు ఆకాష్. చూద్దాం కాదురా, చెప్తావా లేదా అంటుంది గీత. అబ్బా చూద్దామన్నా కదే అంటాడు ఆకాష్. ప్లీజ్ ఇంకా ఎక్కువగా దీని గురించి ఇంకేం మాట్లాడకు అని కాల్ కట్ చేశాడు ఆకాష్. ఆకాష్ కాల్ కట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఏం చేద్దాంరా అని అడిగింది గీత రిషి సత్తిలను చూస్తూ. ముగ్గురికి ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారు. అప్పటికి 2 రోజులయ్యాయి. అనుకున్నట్టుగానే ప్రియా, మూర్తి వచ్చారు. వస్తూనే అత్త అంటూ సత్యను హక్ చేసుకుంది ఎగురుతూ ప్రియ. ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య అని అడిగింది సత్య ప్రియని దగ్గరికి తీసుకుంటూ. బాగానే జరిగిందమ్మా. అత్తయ్య, బావ ఎక్కడా? ఆఫీస్కి రెడీ అవుతున్నాడు లోపల. సరే నేను బావ దగ్గరికి వెళ్తాను అని ఆకాష్ను కలవడానికి తన గదిలోకి వెళ్ళింది ప్రియ. ఆకాష్ ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాడు. ప్రియ అతని వెనుకనే వెళ్ళి బావా అంటూ వెనుక నుండే ఆకాష్ను హత్తుకుంది. ఆకాష్ ఏం మాట్లాడలేదు. తన ఛాతి చుట్టూ ప్రియ వేసిన 2 చేతులను విడదీస్తూ తనని తను విడిపించుకొని వెళ్ళసాగాడు ఆకాష్. ఆకాష్ చేతిని పట్టుకొని దగ్గరికి వెళ్ళి, ఓహో
అయితే బావగారు ఇంకా నా మీద కోపంగా ఉన్నారన్నమాట అంటూ ఆకాష్ మెడ చుట్టూ ఒక చేతిని వేసి మరో చేత్తో అతని బుగ్గని గిల్లింది. ఆకాష్ ఏం మాట్లాడకుండా తన రూమ్ నుండి బయటికి వచ్చి అక్కడే ఉన్న మూర్తిని బాగున్నారా మావయ్య అని అడిగాడు. వెంటనే ఆకాష్ని గమనిస్తూ రూమ్ నుండి బయటికి వచ్చింది ప్రియ కూడా. హా, ఏం బాగులేరా, నీకు అమ్మాయికి పెళ్లి చేసేస్తే అప్పుడు నేను నిజంగా బాగుంటాను, చాలా ప్రశాంతంగా అని అన్నాడు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా అని అన్నాడు ఆకాష్. కన్నయ్య టిఫిన్ నేను ఆఫీస్లో తింటానులే అమ్మా అని వెళ్ళిపోయాడు ఆకాష్. వెళ్తున్న ఆకాష్ని చూస్తూ పిచ్చి ఎదవ, సిగ్గుపడిపోతున్నట్టున్నాడు, కాస్త వాడిని చూసైనా సిగ్గుపడటం నువ్వు కూడా నేర్చుకోవే అని నవ్వుతూ అంది సత్య. ప్రియ నవ్వుతూ తలదించుకుంది. అబ్బో, అప్పుడే నా కోడలికి సిగ్గుపడటం కూడా వచ్చేసింది, ఇంకా చాలు కానీ రండన్నయ్య టిఫిన్ చేద్దురు అంటూ ఇద్దరిని తీసుకుని వెళ్ళింది. ఆఫీస్కు వెళ్ళిన ఆకాష్ ఆలోచనలు ఎంత కాదు కూడదు అనుకున్న వసతి మీదకే వెళ్తూ ఉండటంతో త్వరగానే ఆఫీస్ నుండి బయటపడతాడు. బంతి సాయంతో వసుధను పిలిపించారు సతీ, రిషి, గీత ముగ్గురు కలిసి. బంతి బలవంతంగా వసుధను తీసుకొని వస్తుంది. ఎదురుగా ఉన్న ముగ్గురిని చూసి దూరంగా ఉండి తలదించుకుంది వసుధ. ఆకాష్కి, ప్రియాకి కొద్ది రోజుల్లో పెళ్లి వసు అని అంది గీత. దించుకున్న తలని పైకెత్తి అయితే అని అంది వసు. అయితే అని అంత ఈజీగా అంటున్నావేంటి వసు, అక్కడ వాళ్ళకి పెళ్ళైపోతుంటే అని అన్నాడు సతీ. అదే అయితే నేనేం చేయాలి అని అడుగుతున్నా అని రెండు చేతులు కట్టుకొని నించుంది వసు. నువ్వు ప్రేమించిన వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అని రిషి మాట్లాడుతుంటే అడ్డుగా తన చేతిని చూపించి, నేను ప్రేమించింది నిజమే, కానీ మా అమ్మ చావుకు తను కారణమని తెలియకముందు, ఇప్పుడు తెలిసాక అతనంటే అసహ్యం తప్ప ప్రేమ లేదు అని చెప్పింది. అయితే నీకు ఆకాష్ మీద ప్రేమ లేదా అని అడిగింది గీత. అదేగా ఇప్పటి వరకు చెప్పింది అని నేల వైపు చూస్తూ చెప్పింది వసు. అలా నేల చూపులు కాదు వసు, మమ్మల్ని చూసి చెప్పు ఆ మాట అని అడిగాడు రిషి. వెంటనే తల పైకెత్తి రిషి వైపు చూస్తూ ఆకాష్ అంటే నాకు ప్రేమ లేదు అని గీత వైపు, సత్య వైపు చూస్తూ కూడా ఆ మాట అరుస్తూ చెప్తూ ఆకాష్ మీద నా ప్రేమ చనిపోయింది చాలా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఏడుస్తున్న వసు వెనుక బంతి కూడా వెళ్ళిపోయింది. బంతి, వసు అలా వెళ్ళిపోగానే అప్పటి వరకు చెట్టు చాటునే ఉండి వసు మాటలు విన్న ఆకాష్ బయటకు వచ్చాడు. వచ్చిన ఆకాష్ని చూస్తూ ఇంకా మేం ఏం చెయ్యలేమేమోరా, నువ్వే ఒకసారి తనతో అని రిషి చెప్తుంటే వద్దురా, నాకిది జరగాల్సిందే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. మిగిలిన ముగ్గురు ఆకాష్కు తమ వంతుగా ఏం చేయలేకపోయినా అందుకు బాధపడుతూ అక్కడే ఉండిపోయారు. ఏడుస్తూ ఇంటికి వెళ్ళిన వసుధ వెనుకనే వచ్చిన బంతి వసు పక్కనే కూర్చుని వసు భుజం మీద చేతిని వేసి ఎందుకే అలా చెప్పావు వసు అని అడిగింది బంతి. వసు బంతి వైపు తిరిగి అక్కడ ఆకాష్ ఉన్నాడే అంటూ జరిగింది ఏడుస్తూ చెప్పింది వసు. అప్పటికి ఇంకో 2 రోజులు కూడా అయిపోయాయి. పెళ్లికి ఎక్కువ సమయం కూడా లేకపోవడంతో ఆకాష్ని ఏం అడగకుండానే పెళ్లి పత్రికలు ప్రింట్ చేయించేసి పెళ్లి పనులు స్టార్ట్ చేశారు సత్య, మూర్తి ఇద్దరు. ఆకాష్ మాత్రం ఇవేవీ పట్టనట్టు ఆఫీసే ప్రపంచం అన్నట్టు బతుకుతున్నాడు. పొద్దున్నే వెళ్ళి రాత్రి ఎప్పటికో వస్తున్నాడు. ఇంట్లో ఎవరికీ మనిషి కనపడటం లేదు. అదేంటత్తయ్య, బావ అసలు ఇంటికి సరిగానే రావటం లేదు 2 రోజుల నుండి అని అడిగింది ప్రియ. వాడంతే, పనంటే పడి చేస్తాడు, తప్పదు, ఇక మీద నువ్వే చూసుకోవాలి. మరీ ఇంతనా, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంది ప్రియ. వాడికేదో అర్జెంటు పని ఉండి ఉంటుంది, లేకపోతే అలా ఉండడు కదా అని అన్నాడు. అప్పటి వరకు అత్తాకోడళ్ళ మాటలు విన్న మూర్తి ఓ బెంచ్ కార్ను ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ వేసినట్టు వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది ప్రియ. అందులో పాష్గా ఉండి మినీ స్కర్ట్తో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఓపెన్ చేసి ఉన్న కార్ డోర్ను కాలుతో ఓ తన్ను తన్ని బయటకు వచ్చి ఆ ఇంటి లోపలికి వెళ్ళింది. ఆ ఇంట్లో వసుధ సోఫాలో కూర్చుని డల్గా ఉంది. రామారావు ఇంట్లో లేడు. వచ్చిన ప్రియని చూసి లేచి నిలబడింది వసుధ. ప్రియ నేరుగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. దర్శిని అని అంది వసు. చచా, దర్శిని కాదు, ప్రియదర్శిని, కాబోయే ఆకాష్ ప్రియదర్శిని అని కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంది ప్రియ అలియాస్ ప్రియదర్శిని. అలాగే నిలబడి ఉన్న వసు అంటే నువ్వు అని అడిగింది. నువ్వు ఎంతగానో ప్రేమించిన ఆకాష్, ఎంతగానో ప్రేమించిన ఆ ప్రియను నేనే. ఇదిగో నా పెళ్లి ఇన్విటేషన్ అని బ్యాగ్లో నుండి ప్రౌడ్గా తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద విసిరేస్తూ నువ్వు ఖచ్చితంగా మా పెళ్ళికి రావద్దు అంది ప్రియ. ప్రియని చూస్తూ నిలబడి ఉన్న వసును చూస్తూ తను కూడా నిలబడి, ఎలా ఉంది నా దెబ్బ, నువ్వు నా యాటిట్యూడ్ మీద కొట్టావు, నేను నీ జీవితం మీదనే కొట్టాను, చూసావా బదులు ఎలా తీర్చుకుంటున్నాను
అసలు నువ్వు ఊహించనే లేదు కదా. అది ఈ ప్రియదర్శిని అంటే. వస్తా అంటూ వసు చెంపను తాకి వెళ్ళిపోతుండగా బంతి ఎదురైంది. ఎదురుగా వచ్చిన బంతిని కూడా పట్టించుకోకుండా ప్రౌడ్గా తన కారులో వెళ్ళిపోయింది ప్రియ. మరోపక్క గీత వాళ్ళు అసలు ఏం జరుగుతుందో, ఎందుకు వసు అలా మాట్లాడుతుందో తెలియక ఎన్నిసార్లు అడిగినా తన నుండి ఒకే మాట వస్తుండడంతో ఆకాష్ పెళ్లిని ప్రియతో ఎలా ఆపాలో అర్థం కాక సతమతమవుతున్నారు. సత్య ఆనందానికి అవధులు లేవు. ఒక్కగానొక తన కన్నయ్య పెళ్లికి అన్నీ తనే దగ్గర ఉండి చూసుకుంటుంది. పెళ్లి దగ్గర పడుతుండడంతో ప్రియని తనే దగ్గర ఉండి షాపింగ్కు తీసుకువెళ్ళింది. ఆకాష్ తనకు కుదరదు అని చెప్పడంతో అతనికి కూడా తనే షాపింగ్ చేసింది. ఇన్నాళ్ళు తనకి దూరంగా ఉంది అనుకున్న చెల్లెలతోటి ఈ బంధం ఈ పెళ్లితో తమలో కలుస్తున్నందుకు మూర్తి కళల్లో ఆనందం వేల రెట్లు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంది. కట్ చేస్తే బావా అంటూ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయిన ఆకాష్ వెనుకనే వెళ్ళి మెడ చుట్టూ తన చేతులు పెనవేసి, బావా మన పెళ్ళికి పత్రికలు కూడా ప్రింట్ అయ్యాయి. అత్త నాన్న అందరికీ పంచుతున్నారు కూడా. ఇంకో వారం రోజుల్లో మన పెళ్ళి. తర్వాత మన మన హనీమూన్ అని ప్రియ అంటుండగానే అసలే బాధలో అటుపై కోపంలో ఉన్న ఆకాష్ ప్రియను ఫోర్స్గా దూరంగా నెట్టేసి, అసలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని గట్టిగా అరిచాడు. ఎప్పుడూ కోప్పడని ఆకాష్లో ఆ కోపం చూసి చిన్నగా, అదేంటి బావా అలా అడుగుతున్నావు, మన పెళ్ళి అని అంటుంది. అదే నేను కూడా అనేది. ఒకప్పుడు నన్ను కాదని వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ నన్నే కావాలనుకుని ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను అన్నాడు ఆకాష్. ఓ అయితే నేను ఆ రోజు నిన్ను కాదు అన్నానని ఇంకా నా మీద కోపంగా ఉన్నావన్నమాట అంటూ ఆకాష్ షర్టు పట్టుకుని దగ్గరకు తీసుకుంటూ అంది ప్రియ. నిజానికి అప్పటిలో నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం బావా. పెళ్లి చేసుకుంటే నేనెక్కడ మోడలింగ్కి దూరమైపోతానేమో అని ఆ రోజు కాదని చెప్పి వెళ్ళిపోయాను. మరే నువ్వు అడగచ్చు, మోడలింగ్ ఇష్టమనే మాట అప్పుడే ఎందుకు చెప్పి ఉండకూడదు అని. చెప్పి ఉంటే పెళ్లి తర్వాతో లేక పెళ్లికి వాయిదా వేసుకుని ఉండేవాళ్ళం కదా అని. పెళ్లి తర్వాత మోడలింగ్ రంగంలో అమ్మాయిలకు ఛాన్సులు రావు. అందుకే చెప్పలేదు అని తను వేసుకున్న ప్రశ్నకి తనే బదులు కూడా ఇచ్చుకుంటుంది ప్రియ. అయితే చెప్పి ఉంటే వెయిట్ చేసేవాడినేమో కదా అని అడిగాడు ఆకాష్ అసలు ప్రియ ఏం చెప్తుందో అని. అది అది బావా నాకంత ఆలోచన తట్టలేదు ఆ మూమెంట్లో అని నసుగుతూ, అయినా నాకు తెలుసు నా బావ నా కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తూనే ఉంటాడని. అందుకే అనుకున్నది సాధించిన వెంటనే నా ప్రేమ నీకు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి అనుకున్నాను అంటుంది. అంతేకాని నిన్నెప్పుడు నేను దూరం చేసుకోవాలని అనుకోలేదు బావా. అందుకే ప్రతి క్షణం నీకు ఎప్పుడు ఎప్పుడు దగ్గర అవుతానా అని ఈ 2 ఇయర్స్ వెయిట్ చేస్తూనే ఉన్నాను బావా అంటూ ఆకాష్ షర్టు పట్టుకున్న ప్రియ అలానే ఆకాష్ గుండెల మీద వాలిపోయి అంటుంది. బావా నీవంటే నాకు చాలా ఇష్టం, ఇది నిజమని చెప్పింది. జరిగేదంతా ఆకాష్కు అయోమయంగా ఉండటంతో ప్రియని తన నుండి దూరం చేస్తూ, కానీ నేను అంటూ ప్రియ కళ్ళలోకి చూస్తూ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆకాష్. వెళ్తున్న ఆకాష్ని చూస్తూ ఉండిపోయింది ప్రియ. సరిగ్గా ఇప్పటి నుండి పెళ్లికి మిగిలింది 4 రోజులు. 5వ రోజు ఉదయం 3:30కి ముహూర్తం. ఎప్పుడూ కలిసి అల్లరి చేస్తూ ఉండే ఫ్రెండ్స్ ఆకాష్ పెళ్ళన్నప్పటి నుండి అతన్ని కలవకపోవడం ఆశ్చర్యంగా ఉంది సత్యకి. అలా ఆలోచిస్తూనే గీతకి కాల్ చేసింది సత్య. సత్య కాల్ లిఫ్ట్ చేసిన గీత, హా చెప్పండి ఆంటీ అంది. ఏంటే కొత్తగా ఆంటీ అంటున్నావు, ఎప్పుడు డార్లింగ్ అని పిలిచే నువ్వేనా ఇప్పుడు ఆంటీ అంటున్నావు అంది సత్య. అదేం లేదు, ఏదో ఫ్లోలో వచ్చేసింది అంది గీత. అది సరే, నువ్వు ఇంకా ఆ రిషి సత్తి నిజంగా కన్నయ్య ఫ్రెండ్స్ అంటనే అంది. అదేంటంటీ అలా అడిగారు అంది గీత. మరి కన్నయ్య పెళ్ళి అనుకున్నాక ఒక్కసారి వచ్చారంటే అదే వాడు నీ పెళ్ళికి ఇలానే చేస్తే ఊరుకుంటావా అంది సత్య. మీరు దగ్గర లేకపోయేసరికి వాడిలో పెళ్లి కళ కూడా రాలేదు అసలు తెలుసా అంటుంది సత్య. వాడికి ఇష్టమైన పెళ్ళైతేగా కళ రావడానికి మేం రావడానికి అని మనసులో అనుకొని, ఇప్పుడేంటి కళ రావాలి నీ కొడుకులో అంతేనా అంటుంది గీత. హా అంతే అంటుంది సత్య. నువ్వు ఫోన్ పెట్టేయి, మేము వచ్చేస్తామని ఫోన్ పెట్టేసి, వాడి బాధను మేమెంత పంచుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది ఆంటీ, అది పంచుకోవాల్సింది వసు అని అనుకుని సత్తి రిషికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వసు తను అలా చూస్తూ ఉండలేకపోతున్నాడు రామారావు. అందుకే తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అమ్మా వసు అంటూ వసుది దగ్గరికి వెళ్ళాడు రామారావు తన నిర్ణయం పంచుకోవడానికి. తండ్రి రాకను గమనించిన వసుధ బెడ్ మీద నుంచి లేచి కూర్చొని, చెప్పండి నాన్న అంది. అది వసు, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నా తల్లి అన్నాడు రామారావు. అంతే వసుధ రామారావును గట్టిగా పట్టుకొని, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది నాన్న,
నాకిష్టమైన ప్రతి ఒక్కరూ ఎందుకు నా నుండి దూరమైపోతున్నారు? అంత పాపం నేనేం చేశాను అని ఆ దేవుడు నాకిలాంటి శిక్ష వేస్తూ ఉన్నాడు అని ఏడవసాగింది. కూతురు బాధను చూసి తట్టుకోలేని రామారావు, ఊరుకో వసు, నువ్వేం తప్పు చేయలేదురా. నువ్వంటే ఆ దేవుడికి ఇష్టం కాబట్టి నీకిన్ని పరీక్షలు పెడుతున్నాడు అంతే. అయినా నువ్విలా ఏడుస్తుంటే నేను చూడలేను తల్లి అని వసుధను దగ్గరకు తీసుకొని వస్తున్న కన్నీటిని తుడిచి, అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నా. దానికి నువ్వు సరే అంటే, అయినా నువ్వు నా మాట కాదనవని తెలుసు. నీకు సమ్మతమైతే మనం ముందుకు వెళ్దాం. అప్పుడు నువ్వు కూడా కాస్త కుదుట పడతావు అని అన్నాడు రామారావు. తన తండ్రి ఏం చెప్తున్నాడా అని చూస్తున్న వసుధను చూసి రామారావు, అది అది అమ్మా, నిన్ను నేను అని రామారావు చెప్పిన మాటలు విన్న వసుధ అసలే భార్య దూరాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోయి తన గురించే ఆలోచించి తన తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే నాన్న, మీ ఇష్టం అని చెప్పింది. వసుధ బాధను చూసి తట్టుకోలేక రామారావు తను తీసుకున్న నిర్ణయాన్ని కూతురు కూడా సమ్మతించడంతో సంతోషించి, సరే అయితే నేను వెళ్ళి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రామారావు. సత్య ఫోన్ చేయడంతో గీత, రిషి సత్తిలను తీసుకొని ఆకాష్ ఇంటికి వచ్చింది. అప్పటికే పెళ్లి పనులతో సతమతమవుతున్న సత్య వాళ్ళని చూసి, వచ్చారా? అయినా ఇప్పుడా వచ్చేది? అది నేను ఫోన్ చేస్తే ఏం ఫ్రెండ్సే మీరు అని అడిగింది. అబ్బా సత్యాజీ, రిషికి ఆఫీస్లో లీవ్ దొరకలేదు. నేను ప్రాజెక్ట్ వర్క్ మీద తిరుగుతూనే ఉన్నా. ఇంకా ఈ బండోడు ఈ మధ్యే పని మొదలుపెట్టాడు. అందరికీ ఒకేసారి రావడానికి ఈ టైం పట్టింది అంతే. ఈ మాటలకేం తక్కువ లేదు. రీజన్స్ ఎప్పుడూ నీ నాలుక మీదనే ఉంటాయి అని నవ్వుతూ గీత తల మీద ముట్టి, నిజమే కదా రిషి నేను చెప్పింది? మా అదేం లేదు, తను చెప్పిందే నిజం. సరేలే, నెక్స్ట్ మీ పెళ్ళి ఉంది కదా, అప్పుడు చెప్తాం మీ ఇద్దరి పని అని సత్య అనడంతో గీత చిన్న నవ్వుతో సిగ్గుపడి, నువ్వెళ్ళు, మేమిక్కడ పనులు చేస్తాం అని సత్య చేతిలో ఉన్న బంతిపూలల తోరణం తీసుకుంది. సరే అని సత్య వెళ్ళిపోయాక తోరణాన్ని పక్కన పడేసి, ఎలారా ఇలా అయితే అంటూ సోఫాలో కూర్చుండిపోయింది. సత్య ఎంతో సంతోషంతో ఒక పక్క హడావిడి చేస్తూ ఉంటే ఇంటికి వచ్చిన అతిథులను రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు మూర్తి. ఇంటిని లైట్స్తో డెకరేట్ చేసేది కొంతమంది అయితే మరికొందరు పందిరి వేయడంలో, కొంతమంది ఆడాళ్ళు పూలు అల్లుతుంటే ఇంకొంతమంది వంట దగ్గర సాయం చేస్తూ ఉన్నారు. ఆకాష్ మాత్రం ఎప్పటిలాగే ఉన్నాడు. ఇంకా పెళ్లికి ఉండే సమయం కొన్ని గంటలు మాత్రమే. అప్పటికి ఆకాష్కి, ప్రియకి 4 ఏర్పాట్లు జరిగిపోయి మంగళ స్నానం కూడా చేయించేశారు. ఆకాష్, ప్రియల మంగళ స్నానం అయిన తర్వాత బంతి వచ్చింది. అప్పటికి గీత ఏడుస్తూ కూర్చుని ఉంది. రిషి ఓదారుస్తూ కూర్చుని ఉన్నాడు. ఏడుస్తున్న గీతను చూసి తన దగ్గరికి వెళ్ళింది బంతి. అప్పటికే పెళ్లి కొడుక్క తయారయ్యి డల్గా ఉన్న ఆకాష్కి ఎదురుగా వచ్చి నిలబడి అతని భుజం మీద చెయ్యి వేశాడు సత్తి. డల్గా ఉండే వాళ్ళను కూడా ఎప్పుడూ నవ్వించే సత్తి డల్గా ఉండటంతో, ఏమైందిరా, అందరూ ఎక్కడా అని అడిగాడు ఆకాష్. గీత అక్కడ ఏడుస్తుందిరా అని సత్తి అంటే, ఎందుకు అని ఆకాష్ అడిగాడు. ప్రియతో నీ పెళ్ళి తనకు ఇష్టం లేదురా అని సత్తి అనగానే ఓ 2 నిమిషాల మౌనంతో అద్దం ముందు ఉన్న ఆకాష్ లేచి సత్తితో గీత దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఓ పక్క రిషి, మరో పక్క బంతి మాటలు చెప్తూ ఉన్నారు. ఆకాష్ రావడం చూసి బంతి లేచి పక్కకు వెళ్ళింది. ఆకాష్ గీత పక్కనే కూర్చొని, ఎందుకే ఏడుస్తున్నావు? ఎలా జరగాలో అలా జరుగుతుంది, అంతే కదా, నేను బాధపడటం ఆపేసా అంటూ ఉన్నాడు. కానీ ఆకాష్ మాటలు వణుకుతున్నాయి. గీత ఏడుస్తూ ఆకాష్ను పట్టుకొని, నీకే ఎందుకురా ఇలా జరుగుతుంది అని ఏడుస్తూ ఉంటుంది. ఆకాష్ గీతను దగ్గరికి తీసుకుని తల నిమురుతూ, నేను చేసిన తప్పు వలనే అన్నాడు ఆకాష్. ఎందుకురా వసు ఇంత కఠినంగా మారిపోయింది? దానికి మంచి మనసు ఉంది అనుకున్నా, కానీ దానికసలు మనసే లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నిన్ను కాదని అది లైఫ్లో ఏం బాగుంటుందిరా? ఇంతగా నిన్ను బాధ పెడుతున్న అది ఎలారా సంతోషంగా ఉండేది అని బాధతో తిడుతూ ఉంది గీత. తన ఫ్రెండ్ గురించి అలా తిడుతూ ఉండేసరికి ఎప్పుడూ అమాయకంగా ఉండే బంతికి కూడా కోపం వచ్చి, ఇంకా చాలు అని గట్టిగా అరిచేసరికి అందరూ బంతి వైపే చూస్తారు. ఇంకా చాలు, మీరంతా వసు గురించి అలా మాట్లాడటం ఆపేసేయండి. దానికి అక్కి అన్న అంటే ఇష్టం లేక దూరం అవ్వట్లేదు. ఆకాష్ అన్న కోసమే దూరం అవుతుంది అంది. ఒక్కసారిగా మాటలు విన్న అందరిలో ఆకాష్, ఏంటి బంతి నువ్వు అనేది? నా కోసమే తను నా నుండి దూరం అవుతుందా అని అడిగాడు. బంతి, అయ్యో ఏదో వాగేశానే అనుకొని, అది అది అన్నా ఏదో అని నసుకుతుండగానే బంతి చేతిని తన తలపై పెట్టుకొని, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. నిజం చెప్పు, ఏం జరిగింది అని అడిగాడు ఆకాష్. గీత, సత్తి, రిషి కూడా బంతి దగ్గరకు వచ్చి, చెప్పే, ఏం జరిగింది? ఎందుకు వసు అలా ప్రవర్తిస్తుంది చెప్పు అని ఆకాష్తో కలిసి నలుగురు బంతిని చుట్టుముట్టారు.
ఇంకేం చేయాలో తెలియక సారీ అన్నా, వసు మీకెవరికి చెప్పొద్దు అంది. అందుకే ఇన్ని రోజులు మీకేం చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరంతా వసుని తప్పుగా అంటుండేసరికి చెప్పక తప్పలేదు అని చెప్తూ ఉంది. ఉషోదయ వేళలో తెల్లవారని చీకటిలో ఆకాశం నిండా చుక్కలు, ఒక పక్క చంద్రాస్తమయం, మరో పక్క సముద్ర గర్భం నుండి అప్పుడే మెల్లిగా ఉదయిస్తూ ఉన్న సూర్యుడు. కొన్ని అలలు ఆకాశాన్ని అందుకోవాలని, మరికొన్ని తీరాన్ని చేరుకోవాలని ఎగిసి ఎగిసి పడుతూ ఉన్నాయి. దూరంగా అప్పుడే నావ ఎక్కిన జాలర్లు హైలెస్సో హైలెస్సా అంటూ కంటికి కనిపించే అంతగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. తన బాధను సముద్రంతో పంచుకోవడానికి వచ్చి పాదాలు ముందుకు చాచి కూర్చుని ఉంది వసుధ. నీకు మేము తోడుగా ఉన్నామంటూ ఒక్కో కెరటం వచ్చి ఆత్మీయ స్పర్శను అందించి వెళ్ళిపోతున్నాయి. ఆకాష్ గురించి తండ్రి చెప్పింది విని ఎలా అయినా మరుసటి రోజు తన ప్రేమను ఆకాష్కు తెలిపి అతని ప్రేమను పంచుకుంటూ అతని గుండెల మీద వాలిపోవాలి అనుకుని అతనితో మొదలయ్యే కొత్త జీవితం గురించి కలలు కంటూ నిద్రపోయింది వసుధ. పొద్దున్నే లేచి తలార స్నానం చేసి ఎంతో ఇష్టమైన పింక్ డ్రెస్ వేసుకుని భగవంతుడికి పూజ చేసి తండ్రికి టిఫిన్ చేస్తూ ఎంతో హడావిడిగా ఉంది వసుధ. చాలా రోజుల తర్వాత సంతోషంతో కూతురు మొహం ప్రకాశిస్తూ ఉంటే వాళ్ళ కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్న రామారావు తనలో తాను నవ్వుకున్నాడు. అంతలో నాన్న రండి, టిఫిన్ రెడీ అయింది, వడ్డిస్తాను అంటూ వచ్చింది వసుధ. వచ్చిన తండ్రి చాలు చాలు అంటున్నా వినిపించుకోకుండా వడ్డిస్తూనే ఉంది వసుధ. ఎన్నిసార్లు చెప్పినా తన మాటలు పట్టించుకోని వసుధ పెట్టింది తిని హ్యాండ్ వాష్ చేసుకుని దగ్గరికి వచ్చి, అయితే ఈరోజు ఆకాష్ ప్రేమను నీతో పంచుకోవడానికి రెడీ అయ్యావన్నమాట అని దగ్గరకు తీసుకున్నాడు. నాన్న అది అని సిగ్గుతో నవ్వుతూ తలదించుకుంది వసుధ. కూతురి ఆనందంతో కూడిన సిగ్గును చూసి నవ్వి, తొందరగా వెళ్ళు, మరి నాకు కొంచెం బయట పని ఉంది అని తిరిగి నువ్వు వచ్చేలోపు నేను వచ్చేస్తాని బయటికి వెళ్ళిపోయాడు రామారావు. తండ్రి బయటకు వెళ్ళగానే తలుపు దగ్గరకు వేసి రూంలోకి వెళ్ళి రెడీ అవుతుంది వసుధ. ఎంతో సంతోషంగా రెడీ అవుతూ ఉన్న వసుధ బయట కాలింగ్ బెల్ మోగుతూ ఉండటంతో వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఆకాశమ్మ సత్యని చూసి, ఆంటీ మీరా, మీరు ఇలా రండాంటీ రండి కూర్చోండి అని సత్యను కూర్చోబెట్టి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది వసుధ. వసుధ తెచ్చిన నీళ్లు తాగి ఇంటినంతా కూర్చున్న చోటి నుండే చూస్తూ ఉంటే, ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగింది వసు. నేను బాగానే ఉన్నాను వసుధ, కొంచెం నీతో మాట్లాడాలని వచ్చాను అంది సత్య. తన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చింది సత్య అనుకొని నవ్వుతూ చెప్పండి ఆంటీ అంది. అది చూడమ్మా వసుధ, నేనిప్పుడు మా అన్నయ్య దగ్గర నుండి వస్తున్నాను అని సత్య చెప్పడం స్టార్ట్ చేయడంతో వసుకు అర్థం కాక సత్య వైపే చూస్తూ ఉంది. వసుకి తను మాట్లాడింది అర్థం కాలేదు అని తెలుసుకున్న సత్య, నీకు నా మేడకోడలు ప్రియా తెలుసా అని అడిగింది. తెలుసు ఆంటీ, గీత చెప్పింది ప్రియా గురించి. హా అమ్మా, ఆకాష్ ప్రియని ఎంతగానో ప్రేమించాడు. కాని తనను కాదని ప్రియ వెళ్ళిపోయింది. అప్పట్నుండి మా వాడు మాలో లేడు అని సత్య చెప్తుంటే నాకంతా తెలుసాంటీ, నీకంతా తెలుసని నాకు అర్థమైంది వసుదా. కానీ ఇప్పుడు ప్రియ ఆకాష్ను పెళ్లి చేసుకుంటా అని వచ్చింది. ఆ మాట వినగానే వసుధ గుండెల్లో అప్పటి వరకు ఉన్న మంచు పర్వతాలు అగ్ని పర్వతాలయ్యి బద్దలయ్యాయి. మరి ఆకాష్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా ఆంటీ అని అడిగింది. ఇంకా వాడికి విషయమే తెలీదు. తెలిస్తే ఎగిరి గంతులేస్తాడు. నాకు కూడా ఈ పెళ్లి జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో నా పెళ్లి వల్ల విడిపోయాయి అనుకున్న మా రెండు ఫ్యామిలీలు ఆకాష్ ప్రియ పెళ్లి వల్ల తిరిగి ఒకటవుతుంది అని. కానీ అని సత్య మాట్లాడడం ఆపేయటంతో, కానీ ఏంటాంటీ చెప్పండి అంది. గీత ఆకాష్ కలిసి తిరిగితే తప్పుగా అనుకోరు. నువ్వు ఆకాష్ కలిసి తిరిగితేనే అంటే తప్పుగా అనుకుంటారు అని కాదు. మా ప్రియానే మిమ్మల్నిద్దరినీ ఓసారి చూసిందంట. అందుకే నీ మనసులో ఏమైనా ఆ మాటకు వసుధ మనసులో బాధ సునామీలా పొంగుతుంటే దాన్నంతా దిగమింగుకొని, చిచ్చి అలాంటిది ఏం లేదాంటీ, ఆకాష్ నాకు ఫ్రెండ్ మాత్రమే. అయినా నేను తనతో ఫ్రెండ్లీగా ఉండటమే ప్రాబ్లం అయితే తనకి నేను దూరంగా ఉంటాను. నా వల్ల మీకు ఆకాష్ ప్రియలకు ఎలాంటి ప్రాబ్లం రాదాంటీ అని మాట ఇచ్చింది వసుధ. థ్యాంక్స్ అమ్మా, అర్థం చేసుకున్నందుకు అని సత్య వెళ్ళిపోతుంది. సత్య వెళ్ళిపోయాక ఏడుస్తూ ఉన్న తనని బంతి వచ్చి బలవంతంగా ఆకాష్ ప్రేమ గురించి తెలుసుకోవడానికి రిషి గీత సతీ దగ్గరకు తీసుకువెళ్తుంది. అక్కడ వాళ్ళు ఆకాష్ ప్రేమ గురించి అడగటం, అక్కడే చెట్టు వెనుకనే ఉన్న ఆకాష్ను గమనించి ఆకాష్ను నేను ప్రేమించడం లేదని చెప్పి ఇంటికి వచ్చిన తను వెనకనే వచ్చిన బంతితో జరిగింది చెప్పి తన బాధను పంచుకోవడం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ వసుధ సముద్రాన్ని చూస్తూ కూర్చొని ఉంది. ఇటు బంతి చెప్పింది. వసుధ ఏదైతే సముద్ర తీరం దగ్గర కూర్చొని గుర్తు చేసుకుని బాధపడుతుందో, అంటే అటు వసుధ ఆలోచన, ఇటు బంతి కన్వర్జేషన్ ఒకే టాపిక్ మీద జరిగింది.
ఆ విషయమే ఇక్కడ బంతి ఆకాష్కు చెప్పింది. అంతా విన్న రిషి, గీత, సతీ మౌనంగానే ఉన్నారు. ఆకాష్ మాత్రం అంటే అమ్మే వసు దగ్గరికి వెళ్ళి ప్రియ విషయం చెప్పి కన్విన్స్ చేసిందా? వసు ప్రియతో నా పెళ్ళైతే అమ్మ హ్యాపీగా ఉంటుందని అలా మాట్లాడిందా అంటూ ఉండగానే బావా బావా అంటూ వచ్చింది ప్రియ అక్కడికి. అప్పటికే అందరి మొహాలు డల్గా ఉండటంతో ఏంటి అంతా అలా ఉన్నారు, ఏదో కొంపలు కూలిపోయినట్టు అని వెంటనే సరేలే బావా ఇటు చూడు, పెళ్ళికి ఈ చీర కట్టుకోనా ఇది కట్టుకోనా అంటూ రెండు చేతుల్లో ఉన్న చీరలను చూపించింది ప్రియ. ఆకాష్ ఏం మాట్లాడలేదు. చెప్పు బావా, నాకైతే రెండు నచ్చాయి, అందుకే ఏది కట్టుకోవాలో అర్థం కావడం లేదు. సరేలే, నువ్వేం చెప్పేయట్లేవు, నేనే నాకు ఇష్టమైన చీరనే కట్టుకుంటా అంటూ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. వెళుతున్న ప్రియని చూసి ఈ అమ్మాయి ఇక్కడ ఉందేంటి అని అడిగింది బంతి. తను నీకు తెలుసా అని అడిగాడు సతీ. లేదు, కానీ చూశాను. చూశావా, ఎక్కడా అని రిషి, గీత అడిగారు. మొన్న ప్రియా ఇంటికి వెళ్తుంటే ఇంట్లో నుండి వస్తూ ఎదురుపడింది. షాక్ షాక్ షాక్. అందరూ ఏంటి, వసుధ ఇంటికి ప్రియా వెళ్ళిందా, అంటే ప్రియాకి వసుధ తెలుసా అని గీత అడిగింది. ఏమో, అది నాకు తెలియదు, కానీ వసు ఆమె వెళ్ళాక మాత్రం నేను వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంది అంది బంతి. సత్య ఊరికి వెళ్ళడం, ఊరు నుండి వస్తూనే వసు ఇంటికి వెళ్ళడం, ఇంటికి రాగానే ప్రియతో తన పెళ్లి అనటం, ప్రియ వసుధను కలవటం, ప్రియ కలిశాక వసుధ ఏడవటం, అన్నింటినీ ఒకదానికొకటి కలిపి ఆలోచించి ఏదో కన్క్లూషన్కి వచ్చినట్టు డిసైడ్ అయ్యి రూమ్ బయటకు వచ్చి ప్రియా ప్రియా అని గట్టిగా అరిచాడు ఆకాష్. ఆకాష్ వెంటనే ఫ్రెండ్స్ నలుగురు కూడా వడివడిగా బయటకు వచ్చారు. ఆ అరుపుకు సత్య, మూర్తి ఏమైందా అని, ఎందుకు ఆకాష్ అలా అరిచాడో అని ప్రియ ఆకాష్ ఉన్న దగ్గరికి వచ్చారు. వచ్చిన ప్రియని చూస్తూ వెంటనే ఈ పెళ్ళెందుకు చేసుకుంటున్నావు అని అడిగాడు ఆకాష్. ప్రియ ఎరుపెక్కిన అతని కళ్ళను చూడలేకనే అదేంటి బావా, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకుంటున్నా, పైగా నీకు కూడా అని అంటుంది. చాలు ప్రియా, నువ్వు చెప్పే మాటలు చాలు, నాకు కావాల్సింది నిజం, నిజం చెప్పు అని గట్టిగా అంటాడు ఆకాష్. ఆ తర్వాత ఏం జరిగిందో, ప్రియా దాచిన నిజమేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.